మొత్తము వ్యవస్థలో మో బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో మొనపల్లి పెట్టుబడిదారులకి వీళ్ళు ఎక్కువగా గుజరాత్ బాంబే పెట్టుబడిదారులు ఎక్కువ మంది ఉన్నారు. టాప్ 100 కంపెనీలు చూస్తే గుజరాత్ నుంచి బాంబే నుంచి ఉన్న కంపెనీలకి 16 లక్షల కోట్లని రుణాల రూపంలో రైట్ ఆఫ్ చేశారు. కాంగ్రెస్ ఏమంటుంది, రాహుల్ గాంధీ స్పెసిఫిక్గా దీన్ని మాట్లాడుతూ ఈ 16 లక్షల రుణమాఫీ పెట్టుబడిదారులకు ఇచ్చి వాళ్ళు లాభాలలో లేరని ఇచ్చిన దాన్ని ఒకవైపు వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసి బీద ప్రజలకు 10 ఏళ్లలో ఏం పోలే, యూపీఏ తర్వాత ఏం పోలేదు. దాంట్లో కొంతనైనా కిందికి బడ్జెట్ డబ్బును ఇస్తే చాలా ఎకనామిక్ చేంజ్ వస్తుంది అనేది వాళ్ళ అది. దానికి రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ ఒక మాట ఏం చెప్తుంది అంటే, రాహుల్ గాంధీ రిపీటెడ్గా చెప్తున్నాడు ఈ సమాజాన్ని ఎక్స్రే చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా కొత్త నినాదం. ఎక్స్రే అంటే ఏంది? ఎక్స్రే అంటే ఒక వ్యక్తి శరీరంలో క్యాన్సర్ ఉన్నదనుకో, ఆ క్యాన్సర్ని ఎక్స్రే చేస్తే కానీ క్యాన్సర్ ఉన్నదా లేదా తెలియదు కదా. అయితే క్యాన్సర్ ఉన్నదని నమ్మే వ్యక్తికి ఎక్స్రే అంటే భయం అవుతుంది. ఇప్పుడు క్యాన్సర్ ఉన్నది, ఏదో రోగం ఉన్నది. ఈ సమాజం కులం ఒక రోగం. ఇది కులమని ఒక రోగమని బీజేపీ నమ్ముతుందా లేదా, ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ నమ్ముతున్నాడా లేదా అంటే, మరి ఓబీసీ అని నువ్వు ప్రైమ్ మినిస్టర్గానే చెప్పుకున్నాక కులం అన్నదాన్ని గుర్తించినావు కదా. అవును, మీరే సర్టిఫికెట్ కులం పునాదిగా తీసుకున్న సర్టిఫికెటే కదా. అన్నప్పుడు కాస్ట్ అనేది ఒక క్యాన్సర్ లాగా మన శరీరంలో ఉంది, దానికి ఎక్స్రే తీయమంటున్నాడు ఆయన ఓబీసీ కాదు. రాహుల్ గాంధీ వాస్తవానికి నేను బ్రాహ్మణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని చెప్పాడు. వచ్చిన ఆయన ఎక్స్రే తీద్దామంటున్నాడు. మీకెందుకు భయం? అయితే ఒకటేంది అంటే, ఆర్ఎస్ఎస్ బీజేపీ హిస్టరీలో రిజర్వేషన్ అనుకూల హిస్టరీ చాలా తక్కువ. యాక్చువల్గా 1990లో నేను రిజర్వేషన్ పోరాటాల్లో మేము ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున మండల్ పోరాటం జరుగుతుంది. అసలు బీసీలకు శూద్రులకు రిజర్వేషన్లు ఇవ్వొద్దని ఢిల్లీలో పెద్ద ఎత్తున విద్యార్థులు సెల్ఫ్ ఇమోలేషన్ చేసుకుంటున్న రోజులలో నరేంద్ర మోడీ ఎక్కడ మాట్లాడలేదు రిజర్వేషన్కి అనుకూలంగా. బీజేపీ నుంచి ఒక ఉమాభారతి మాట్లాడేది, మిగతా వాళ్ళు ఎవ్వరూ రిజర్వేషన్ అనుకూలుడు కారు అన్నాడు. కాంగ్రెస్ కూడా కాదు. కాంగ్రెస్ రాజీవ్ గాంధీ సీరియస్గా వ్యతిరేకించాడు కనుకనే శూద్ర పార్టీలు బీసీ పార్టీలన్నీ నార్త్ ఇండియాలో తర్వాత దాని ఫలితంగా వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు కాస్ట్ సెన్సెస్ అని 50% రిజర్వేషన్ క్యాప్ను ఎత్తేసే అమెండ్మెంట్ను తెస్తాము అన్నప్పుడు బీజేపీకి ఒక భయం పట్టుకున్నదనేది అర్థమవుతుంది. ఎందుకు సార్ మేము ఛాంపియన్స్, మీరు అన్నట్లు మా ప్రధానే ఓబీసీ అని, ఇంతమంది ఎస్సీలు, ఇంతమంది ఎస్టీలు, ఇంతమంది బీసీలు వీళ్ళందరూ ఉన్నారు మా మంత్రివర్గంలోని, ఇట్లాంటి లెక్కలని చెప్తారు కదా. క్యాస్ట్ సెన్సెస్ లెక్కలని చెప్పింది. తర్వాత రెండవది వాళ్ళు 2013 క్యాంపెయిన్లో మొట్టమొదటిసారి మేము ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ను పెడుతున్నాము, ఇది దేశంలో పెద్ద మార్పు, మా ప్రైమ్ మినిస్టర్ చాలా ధైర్యవంతుడు, చాలా బలంగా నడపగలిగే వ్యక్తి, తర్వాత గట్టి వ్యక్తి, అంతకుముందు ఉన్న ప్రైమ్ మినిస్టర్కు అది వెనక నుండి నడిపిరా, ఇవన్నీ చెప్పారు.